తల్లి 2019లో కరెక్ట్ గా 21 రోజుల ముందర నేను మంగళగిరి అభ్యర్థిగా మీ ముందర నుంచున్నా. ఆనాడు వాస్తవంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. అదేవిధంగా నేనేంటో మీకు అర్థమవలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో నేను ఓడిపోయాను తల్లి. ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలిపెట్టలేదు తల్లి నియోజకవర్గాన్ని. గతంలో ఎవరిని ఓడిపోతే వెళ్ళిపోయేవారు, పనిచేసేవారు కాదు. అలాంటిది నేను ఓటమి చెందినా కూడా మంగళగిరిలోనే ఉన్నా. మంగళగిరి ప్రజలకి నేను సేవ చేసిన తల్లి. ఈ రోజు ఈ సభాముఖంగా కరకట కమలాసన్ గారికి సూటిగా ప్రశ్న వస్తుంది. కరకట కమలాసన్ అరే మీకు తెలియలేదా? అక్కడ చెప్పండి. అరే నువ్వు ఆగమ్మా, పెద్దమ్మకి తెలియదంటే చెప్పని. అమ్మా బాలబాబు గారు తెలుసు కదా, పవనన్నా తెలుసు కదా, వాళ్ళిద్దరు కన్నా అద్భుతమైన నటుడు ఉన్నాడు. అతని పేరు కరకట్ట కమలాసన్. మన నియోజకవర్గం శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఎంత అద్భుతంగా నటిస్తాడంటే 6 నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చాడు నియోజకవర్గానికి, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని చెప్పినాడు. ఆనాడు ఆయనే చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు. నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, బాధల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నానని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మిలా గారు ఎన్నికల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తర్వాత 2 నెలలు ఏమైందో నాకు తెలియదు. ఏం మాటలు కుదిరినా నాకు తెలియదు. మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర కనపడ్డాడు కరకట్ట కమలాసన్. పక్కన కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ వేస్తున్నారు. ఇంత అద్భుతంగా నట్టుడు. ఇలా ఎన్నో నటనలు చేస్తాడు. రేపు వస్తాడు మళ్ళీ క్యారేజ్ పట్టుకుని పొలంలోకి వస్తాడు. మళ్ళీ అదేదో క్యారేజ్ నిలిచినట్టు ఒక యాక్టింగ్, మళ్ళీ ఇంకొక యాక్టింగ్, ఇంత అద్భుతమైన నటన మొదలు పెడతాను. తల్లి నటన నాకు తెలియదు. ముందున్నట్టుగా చెప్తా, చేయగలిగితే చేస్తానంట, చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనని చెప్తా. అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరుకి ఆరోగ్య రథాలు పంపించాను. మీకు ఉచితంగా ఎవరు అనారోగ్యంగా ఇబ్బంది పడుతుంటే, ఊర్లో ఎవరు అనారోగ్యంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఉచితంగా మందు బిల్లు మనం అందించాం. నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి, స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా అందజేశాం. నిరుపేద కుటుంబానికి తోపుడు బండ్లు అందజేశాం. నాకు తెలిసినంత వరకు దాదాపు 70 కుటుంబాన్ని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్య రథం కాకుండా ఆదుకుంటాం జరిగింది. అదే గాని మీరు నన్ను ఆశీర్వదించి దీవించి భారీ మెజార్టీతో శాసనసభకు పంపిస్తే నియోజకవర్గం